పోలవరానికి పునరుజ్జీవం రాబోతుంది. పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయబోతున్నాము. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పోలవరం పర్యటనకు వెళ్ళబోతున్నారు. వచ్చే జనవరి నుంచి పోలవరం పనులు మళ్ళీ మొదలు కాబోతున్నాయి. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రభుత్వం మారిన తర్వాత రివర్స్ టెండరింగ్ పేరుతో కొంత జాప్యం చేశారు. పనులు జరగలేదు. 6 నెలల పాటు పనులు జరగకపోవడమే పోలవరం ప్రాజెక్టు సర్వ కష్టాలకి సర్వ నష్టాలకి కారణం అన్నది కూటమి ప్రభుత్వ ప్రధానమైనటువంటి ఆరోపణ. జగన్మోహన్ రెడ్డి హయాంలో మొదటి 6 నెలల పాటు అంటే ఆయన మే 30వ తారీఖున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మళ్ళీ నవంబరు డిసెంబర్ వరకు పనులు జరగలేదు. ఆయన హయాంలో పనులు జరగకపోవడమే ఆ ఆరంభ కాలంలో పనులు చేపట్టకపోవడం వల్లే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. మొత్తం ప్రాజెక్ట్ అంతా అస్తవ్యస్తంగా మారింది. పోలవరం ప్రాజెక్టు పనులు జరగనటువంటి పరిస్థితి ఏర్పడింది. పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు ఈ స్థితిలో ఉండడానికి కారణం జగన్మోహన్ రెడ్డి అప్పట్లో రివర్స్ టెండరింగ్ పేరుతో చేసినటువంటి జాప్యమే కారణం అన్నది చంద్రబాబు నాయుడు కూటమి నేతల ఆరోపణ. కానీ మరి ఇప్పుడు వీళ్ళ హయాంలో ఏం జరిగింది? గడిచిన అంటే జూన్ నెలలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తే ఇప్పుడు డిసెంబర్ 6 నెలలు గడిచిపోయింది. మళ్ళీ జనవరిలో పనులు ప్రారంభం కాబోతున్నాయి. అంటే ఈ ప్రభుత్వంలో కూడా మొదటి 6 నెలల్లో పోలవరం పనులు జరగలేదు. కారణాలు వేరు కావచ్చు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి రివర్స్ టెండరింగ్ పేరుతో ఆ టెండర్లు పిలవడానికి దానికి రకరకాల కారణాలతో జాప్యం చేసి ఉండొచ్చు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మరో కారణం కావచ్చు. కానీ కారణం ఏదైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో మొదటి 6 నెలల్లో పోలవరం పనులు ఏ రీతినైతే సాగలేదో చంద్రబాబు హయాంలో కూడా అదే రీతిలో మొదటి 6 నెలలు పోలవరం పనులు జరగలేదు. రకరకాలు చెప్పొచ్చు, దానికి అనేక రకాల అంశాలు జోడించవచ్చు. కానీ కారణం ఏదైనప్పుడు కూడా పనులు అయితే జరగలేదు. రేపు జనవరి నుంచి పనులు ప్రారంభించబోతున్నారు. ఆ పనులకు సంబంధించి ముఖ్యమంత్రి ఈరోజు పోలవరంలో రివ్యూ చేస్తారు. ఇక ఈ పోలవరానికి సంబంధించి ఎప్పుడెప్పుడు ఎంతెంత పనులు జరిగాయి అన్నది పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి సంబంధించినటువంటి రిపోర్ట్లో పూర్తయిన పనులు పోలవరానికి సంబంధించి హెడ్ వర్క్స్ 2021 నాటికి 75.35% పూర్తయితే 2022 నాటికి 76.34% పూర్తయింది. ఇక ఎడమ ప్రధాన కాలువ, కుడి ప్రధాన కాలువ, భూసేకరణ, పునరావాసం అన్నీ కలిపి 2021 అక్టోబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు 42.56% పూర్తయితే 2022 నాటికి 47.96% పూర్తయింది. అంటే 21 అక్టోబర్ నుంచి 22 అక్టోబర్ నాటికి దాదాపు 5.5% పూర్తయింది. మొత్తం పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి మొత్తం వర్క్స్, అందులో పునరావాసం, భూసేకరణ ఉంది, కుడి కాలువ, ఎడమ కాలువ ఉంది, హెడ్ వర్క్స్ ఉంది, మొత్తం వర్క్స్ అన్నీ కలిపి 21 నుంచి 22 వరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డే కదా. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక్క ఏడాదిలో 21 అక్టోబర్ నాటికి పూర్తయిన మొత్తం పనులు అంటే వైఎస్ఆర్ హయాంలో పోలవరం ప్రాజెక్టుకి శంకుస్థాపన చేసినప్పటి నుంచి 2021 అక్టోబర్ వరకు 42.56% వర్క్స్ జరిగితే 22 అక్టోబర్ నాటికి అంటే ఏడాది తర్వాత చూస్తే 47.96% వర్క్స్ జరిగినాయి. అంటే ఎంత పెరిగింది? 5% పెరిగింది. ఎంతకాలంలో? ఏడాదిలో. ఎవరి హయాంలో? జగన్మోహన్ రెడ్డి హయాంలో. చంద్రబాబు నాయుడు, కూటమి, ఇతర విపక్షాలు, జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకులు అందరూ ఏం చెప్తుంటారంటే మేము అధికారం దిగే నాటికి 70% వర్క్స్ పూర్తయ్యాయి, ఆ తర్వాత 1% కూడా పనులు పూర్తి చేయలేదు, పోలవరం పనులు పూర్తి చేయడంలో జగన్మోహన్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారు అని చెప్తుంటారు. కానీ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సంబంధించినటువంటి రిపోర్టు మొత్తం పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి ఇప్పుడు వరకు పూర్తయింది 47.96%, దాదాపు 48%. ఇంకా సగం కూడా పూర్తి కాలేదు. ఇది అధికారిక రిపోర్టు. 70% పూర్తి చేసాం మేమే, జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదు అని చెప్పినటువంటి ఆ మాట హెడ్ వర్క్స్ సంబంధించి. హెడ్ వర్క్స్ కూడా 75% అయితే ఆ తర్వాత 76%, కొద్దిపాటి మాత్రమే పనులు అయ్యాయి. ఇప్పటికీ అసలు పూర్తి కాంది పునరావాసం 22% మాత్రమే. ఇంకా 78% పూర్తి చేయాలి. ఎంత పెద్ద భారం చూడండి. అసలైన పోలవరం ప్రాజెక్టు ఇంకా మిగిలిపోయినటువంటి మొత్తం భారం పునరావాసానికి సంబంధించిందే. పునరావాసానికి ఇంకా ఎంత ఖర్చు అవుద్దంటే పునరావాసానికి 20,000 కోట్ల రూపాయలు ఇంకా కావాలి. భూసేకరణకి 13,000 కోట్లు కావాలి. ఇంకా ఇప్పటికీ అంచనా అనమాట. మొత్తం 33,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంది. 33,000 కోట్లలో ఖర్చు చేసింది 20% దాదాపుగా. అంటే 20% ఖర్చు చేస్తే ఇంకా ఎంత ఖర్చు చేయాలి చూడండి. దాదాపు 30,000 కోట్ల రూపాయలు ఇంకా భూసేకరణకి, పునరావాసానికి కావాల్సినటువంటి ప్రాజెక్టులో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది 12,000 కోట్ల రూపాయలు. ఈ 12,000 కోట్లతో ఇప్పుడు డయాఫ్రమ్ వాల్
కొట్టుకుపోయినటువంటి డయాఫ్రమ్ వాల్, హెడ్ వర్క్స్ పనులు పూర్తి చేయాల్సి ఉంది. అవి ఎంతవరకు చేస్తారు, ఎలా చేస్తారు అన్నది ఈరోజు ముఖ్యమంత్రి రివ్యూలో తేల్చబోతున్నారు. మరి ఎప్పటిలోగా 27 నాటికి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి పదే పదే చెప్తున్నారు. సో కాబట్టి అది ఎప్పటిలోగా పూర్తి చేస్తారో చూడాల్సి ఉంది.